ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. ఉదయం 8:30 అహ్మదాబాద్కు వచ్చిన ఆయన వెంటనే విమానం కూలిన మేఘనీ నగర్లోని రెసిడెన్షియల్ ఏరియాకు వెళ్లి విమానం ఎలా కూలిపోయిందో స్థానికులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థులను పరామర్శించారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోతూ మెడికల్ విద్యార్థులు ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడింది. దాంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. అలాగే విమానం నుంచి వచ్చిన మంటల వల్ల హాస్టల్ చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా గాయపడినట్టు తెలుస్తుంది. వారందరికీ సివిల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. వారి చికిత్సకు పూర్తి ఖర్చులు తామే భరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రమాద విషయాలను గురించి అతన్ని అడిగి తెలుసుకున్నారు. విమానంలో 11A సీట్లో రమేష్ విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే పెద్ద శబ్దం వచ్చినట్లు, ఆ వెంటనే విమానం కూలిపోయినట్లు రమేష్ విశ్వాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. ఉదయం 8:30 అహ్మదాబాద్కు వచ్చిన ప్రధాని వెంటనే విమానం కూలిన మేఘనీ నగర్లోని రెసిడెన్షియల్ ఏరియాకు వెళ్లి విమానం ఎలా కూలిపోయిందో స్థానికులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థులను పరామర్శించారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోతూ మెడికల్ విద్యార్థులు ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడింది. దాంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు, మరికొందరు మరణించారు. అలాగే విమానం నుంచి వచ్చిన మంటల వల్ల హాస్టల్ చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ సివిల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతుంది. వారి చికిత్సకు పూర్తి ఖర్చులు తామే భరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రమాద విషయాలను అతన్ని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. విమానంలో 11A సీట్లో రమేష్ విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే పెద్ద శబ్దం వచ్చినట్లు, ఆ వెంటనే విమానం కూలిపోయినట్లు రమేష్ విశ్వాస్ తెలిపారు.